మహిమగల మా పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మీ లేఖనాలని మేము చదువుతూ ఈ ఆరాధన కార్యక్రమంలో మా హృదయాల్ని మిళితం చేసి మీరున్నారని, మీ కుమారుడైన యేసుక్రీస్తు మా మధ్య నివాసం చేస్తున్నారని, పరిశుద్ధాత్ముడు మాలో నివాసమై ఉన్నాడని మేము గ్రహించి మీ ఉనికిని మేము గౌరవించి భయభక్తులతో ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు సహాయం చేయండి. సమయోచితమైన జ్ఞానంతో, పూర్ణమైన మనసుతో, పూర్ణమైన ఆత్మతో మీ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయండి. మీ వాక్యం ధ్యానించడం వలన మిమ్మల్ని మహింపరచడం మాత్రమే కాకుండా మా జీవితాన్ని కట్టుకొని మీరు కోరుకున్న రూపంలో మలుచుకొని మిమ్మల్ని మహింపరచడానికి మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. ఈ వాక్య ధ్యానం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండవలసిందిగా మీ ప్రియ కుమారుడైన క్రీస్తునామమున మనవి చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈరోజు మరొక విశేషమైన వాక్య భాగాన్ని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. గత 2 దినాలలో ప్రభు దినాన్ని కూడుకున్న ప్రతి సందర్భంలో రెండు వారాలు మనం ఒక విశేషమైన అంశాన్ని చదువుకున్నాం. అదేమిటంటే రక్షింపబడుటకు నేనేమి చేయాలి అనే విషయం. ఇది చాలా అవసరమైన విషయం అని మీకు తెలుసు. ఒకవేళ ప్రభునందు లేని వారికి నేర్చుకోవడానికి ఒక అవకాశం కలిగి ఉంటుంది అనే దాన్ని మనం గుర్తించి, ప్రభులో లేని వారికి మాత్రమే కాకుండా ప్రభులో ఉన్నవారు కూడా క్రీస్తు యేసు యొక్క శరీరములో పాలిభాగస్తులైన మనము మరొకసారి రక్షణ పొందుటకు నేనేమి చేయాలని జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకి తెలియచేయటానికి అందులోని అంశాలని మనం మరొకసారి చూసే అవకాశం లభించింది. రక్షణ పొందుటకు ఏమి చేయాలనే భాగంలో ప్రభులోనికి రాకమునుపు ఎలాంటి వాటి విషయంలో మనం ప్రాముఖ్యతని చూపించాలి, ఎవరికి మనము రాజభక్తితో కూడిన విధేయతని మనం కనపరచాలి, ఎలాంటి మారు మనసు కలిగి ఉండాలి అనే విషయాల్ని మనం ఆలోచన చేశాం. క్రైస్తవులుగా అయిన తర్వాత మనము రక్షింపబడ్డాము కనుక ఇంకా నేరుగా మనం పరలోకానికి వెళ్ళిపోతాము అని భావిస్తూ ఉంటాం. అలా కాకుండా క్రైస్తవులైన మనము బోధింపబడిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మనము ఇతరులకు బోధించడానికి సహాయపడేవారిగా మాత్రమే కాకుండా మరి ముఖ్యంగా రక్షింపబడిన మనము ఏ విధంగా రక్షణలో కొనసాగాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవుడైన తర్వాత కొంతవరకే మనము తృప్తి చెంది మన దృష్టిని మార్చుకుంటూ ఉంటాం. మన ఆలోచనలు మార్చుకొని ఇంకేమిలే, ఇంకా ఆదివారం పోయి వస్తూ ఉంటే సరిపోద్దులే అని అనుకుంటూ ఉంటాం. రక్షణలో నిలిచి ఉండడం అవసరం అనే దాన్ని మనం ఈరోజు ప్రత్యేకంగా చదవబోతున్నాం. మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినప్పుడు మనకు అక్కడ కనిపించేది ఏమిటంటే, మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అనే మాట మన విషయంలో మనం చేయవలసినది ఏమిటి అనేది వివరిస్తూ ఉంది. రక్షణ పొందాం వాస్తవమే, ప్రభులోనికి వచ్చాం. ప్రభులో వచ్చిన మనము వాస్తవానికి ఇలాగూ శిష్యులుగా జన్మించాం. మనం క్రీస్తు యేసునందు క్రొత్తగా జన్మించిన వారుగా ఉన్నాం. మనం రక్షింపబడిన తర్వాత ప్రభు యొక్క సంఘములోనికి మనము శిష్యులుగా మార్చబడి వాక్యం వలన, క్రీస్తు రక్తం వలన, అంటే మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడి ఆయనతో కూడా లేపబడ్డాము అనే వాక్య భాగం మనకి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం క్రొత్తగా జన్మించాం, ఆయనతో కూడా పాతిపెట్టబడి ఆయన మరణంలో పాలుపంపులు పొంది ఆయన సమాధిలో పాలుపంపులు పొంది నూతన జీవము పొందినట్లుగా మనము నడుచుకొనుటకు, నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు అనే మాట రోమీయులకు రాసిన పత్రిక 6:4లో గమనించాలి.
ఆ భాగాన్ని మనం చూసినప్పుడు మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్న బద్దులమై ఉన్నాము అనేది మనకి ఈ యొక్క వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. అలాగైతే చాలా విషయాల వరకు మనం ఆలోచనని భిన్నంగా ఆలోచన చేస్తుంటాం. ఎందుకంటే ప్రపంచంలో మనం లోకంలో నుండి క్రొత్తగా క్రీస్తులో జన్మించాం. ఇంకేమీ మనం ముందుకి కాపాడుకోవాల్సిన, ఎదగవలసిన, నేర్చుకోవాల్సిన ఇంకేం అవసరం లేదు. కేవలం ఆదివారమున ఆరాధనకు పరిమితి అయిపోతే సరిపోద్ది అని భావిస్తూ ఉంటాం. వాస్తవానికి అది కాదు. మనం భౌతికమైన ప్రపంచంలోని శిష్యుల్ని చూసినప్పుడు పిల్లలుగా వారు జన్మించిన తర్వాత పిల్లలు ఎదిగి నేర్చుకొని అభివృద్ధి చెందాలి అని మనం కోరుకుంటుంటాం. అలాగే మహాదేవుడైన పరలోకపు తండ్రి మనకు ఆయన తండ్రిగా, మనం ఆయనకి పిల్లలుగా, మనము పిల్లలు ఏ విధంగా శిశువులైన వారు నేర్చుకొని పెద్దవారు అవుతారో అలాగే మనము కూడా నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు అనేది మనం గుర్తించాలి. కనుక క్రీస్తు యొక్క శరీరములో ప్రభువు మనలను కోరేది ఏమిటంటే కేవలం అవయవంగా శిశువులు మాత్రమే ఉండక మనము దేవుని పిల్లలమని తెలుసుకున్న వారమై నేర్చుకొని మొదటి సూత్రాలను కూడా నేర్చుకొని ముందుకు కొనసాగాలి అనే దాన్ని దేవుడు కోరుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ భాగంలో మనం చూసినప్పుడు వాస్తవానికి శిష్యులైన వారు నేర్చుకోవలసిన బాధ్యత ఉంది అని గ్రహించిన మనము ఆలోచన చేయగలిగితే క్రీస్తునందు శిష్యులుగా జన్మించిన మనము నేర్చుకోవాలి అని. నేర్చుకోకుండా ఎదగలేం. పిల్లలు కూడా నేర్పించాలి. బాల్యము నుండే నేర్పించి పెద్దవారే వరకు కూడా వారు స్వతహా తమ కార్య నిర్వహణ చేసుకునే రూపంలో వారు ఎదగాలనుకుంటే నేర్చుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. భౌతికమైన శిష్యులు అంటే భూ సంబంధమైన జన్మించిన బిడ్డలైన వారు ఏ విధంగా ఎదగాలో నేర్చుకొని, అలాగే మనము కూడా ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా శిష్యులుగా మనము నేర్చుకోవాలి అనేది దేవుడు కోరుతున్నాడు. అందులో భాగంగానే మనం చూసినప్పుడు కొన్ని ప్రాథమికమైన సూత్రాలని తెలుసుకున్నటకు సహాయపడేలా ఈరోజు పాఠాన్ని మనము ఉద్దేశించాం. ఈరోజు మనం ఉద్దేశించిన పాఠం ఏమిటంటే జన్మించిన తర్వాత రక్షణలో కాపాడుకుంటూ నిలిచి కొనసాగుతూ ఉండడం ఎలాగూ అనేది మనం నేర్చుకోబోతున్నాం. రక్షణ పొందితే చాలదు, కానీ రక్షణ కలిగిన మనము దానిలో నిలిచి ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి, దానిని కొనసాగించాలి. ఏ విధంగా? అలాగైతే రక్షణ పొందిన నేను ఏ విధంగా నేను రక్షణలో కొనసాగాలి, కాపాడుకోవాలి అనేది అనేకసార్లు నేర్చుకోకుండానే మనం ఆచారబద్ధమైన ఒక క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉంటాం. మన దైనందికమైన జీవితంలో ఆత్మ సంబంధంగా ఎదగకుండా దేవుని ఆశీర్వాదాలను పొందకుండా పోగొట్టుకుంటూ ఉంటాం. కనుక దేవుని ఆశీర్వాదాలను పొంది మనం పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, లేకపోతే రక్షణని కాపాడుకొని నిలిచి ఉండడానికి, అందులో కొనసాగడానికి మనం ప్రాథమికమైన సూత్రాలని చూస్తున్నాం. అందులో కొన్నిటిని ఈరోజు మనం ధ్యానించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం బాప్తిజం తీసుకున్న తర్వాత నేను పరలోకమునకు వెళ్ళుటకు ఇంకా ఏదైనా చేయవలసిన అవసరం ఉందా? నేను చేయవలసింది ఏమిటి? రక్షణ పొందిన నీవు, లేకపోతే రక్షణ పొందిన నేను పరలోకానికి వెళ్ళడానికి నా జీవిత పర్యంతరం మరణం వరకు నేను చేయవలసినది ఏమి అనేది చాలా ప్రాముఖ్యం. ఈ వాక్య భాగం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మీరు చూసినప్పుడు ఆ వాక్య భాగంలో ఈ మాటలు మనకి యోహాను గారు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మనకి తెలియచేయడం కనిపిస్తూ ఉంది. ఆయన చెప్పే విషయం ఏమిటంటే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని ఏం చేస్తున్నాడంటే చెరలో వేయింపబోచున్నాడు. కనుక 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ఎందుకంటే అపవాది మీలో కొందరిని చెరపెట్టి పోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడు గర్జించే సింహం వలె ఎవరైనా మృంగుదనా అని అటు ఇటు తిరుగుతున్నాడు. కాబట్టి మనము మరణం వరకు నమ్మకంగా ఉంటేనే జీవ కిరీటం అనేది లభిస్తుంది. అంటే మరణం వరకు మన రక్షణని కాపాడుకొని కొనసాగిస్తేనే మనము ఆ రక్షణని, నిత్య జీవాన్ని, లేకపోతే పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మనం చదవవలసిన ఈ యొక్క అంశం చదవవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏమి మనము చేయాలి అనేది ఈ వాక్యం క్రైస్తవులుగా ఉన్న వారికి రాయబడింది.
ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు ఈ వాక్యము క్రైస్తవులుగా ఉన్నవారికి రాయబడింది. వారి రక్షణ వారి నమ్మకం మీద ఆధారపడి ఉంది అని తెలియజేస్తుంది. వారి రక్షణ షరతులతో కూడినది. కొంతకాలం ప్రజలు ఏమనుకుంటారంటే క్రీస్తు ప్రభు సంఘంతో ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రజలతో ఏమి ప్రయోజనం ఉంది, మనం ఆ సమాజంతో ఎందుకు ఉండాలా, ఆ ప్రజలతో మనం ఎందుకు సహవాసం చేయాలా, ఆ ప్రజలతో ఎందుకు ఆరాధన చేయాలా, ఆ ప్రజలతో ఎందుకు కలిసి జీవించాలా అనే దాన్ని పట్టించుకోను. అనేకసారి లోకంలో ఉండిపోవడం జరిగింది, నేను రక్షణ పొందడానికి నేరుగా పరలోకానికి వెళ్ళిపోతాను అని ఆలోచన చేస్తుంటారు. కానీ దేవుడు ఈ వాక్యంలో తెలియచేసిన ఉద్దేశం ఏమిటంటే మీరు మరణం వరకు నమ్మకముగా ఉంటేనే, షరతుతో కూడినది. అందుకే మన రక్షణ స్వతంత్రించుకోవడానికి లేకపోతే దాన్ని కాపాడుకొని అందులో నిలిచి ఉండడానికి నీవు చేయవలసింది ఏదో ఉంది. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు పరలోకమునకు వెళ్ళాలనే వారు చాలామంది ఇష్టపడుతుంటారు, కానీ దాన్ని కాపాడుకొని కొనసాగించకుండానే ఉంటూ ఉంటారు. ఈ భాగంలో మనం చూసినప్పుడు నేను ఏమి చేయాలి అనేది ప్రభు ఏమి చేయాలో చెప్తున్నాడు. ఏం చేయాలని చెప్తున్నాడంటే మరణం వరకు నమ్మకంగా ఉండుము అని తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో ఈరోజు వాక్య ధ్యాన అంశంలో 3 సంగతులని మనం ఆలోచన చేస్తున్నాం. 3 సంగతులని నేను మీకు చెప్తాను. ఆ 3 సంగతులను కూడా ఒక్కొక్క అంశాన్ని వివరించడానికి ప్రయత్నిస్తుంటాం. క్రైస్తవులు అయిన తరువాత కూడా తప్పిపోయే అవకాశం ఉంది. ఇది వాస్తవం. ఈ 3 విషయాలు కూడా సంపూర్ణంగా వాస్తవమైనవి. నేను క్రైస్తవుడు అయిపోయాను, నేను రక్షింపబడ్డాను, ఇంకా నిరంతరం ఎప్పుడు కూడా రక్షణలోనూ ఉంటాను అనుకోవడం తప్పు. రక్షింపబడిన వారు తప్పిపోయే అవకాశం ఉంది, నశించిపోయే అవకాశం ఉంది, రక్షణను పోగొట్టుకునే అవకాశం ఉంది. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోకుండా భూమి మీద మరణం వరకు నమ్మకంగా కొనసాగపోతే మనం నిత్య జీవాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే రక్షింపబడ్డాను అని నేను తెలుసుకోవాలి. నిజంగా నీవు రక్షింపబడ్డావా, నిశ్చయముగా నువ్వు రక్షణలో కొనసాగుతున్నావా, నీవు నిజంగా రక్షింపబడి ఉంటే నేను నిజముగా నా నిత్య జీవాన్ని పొందుతానని నేను తెలుసుకొని ఉన్నాను అని తెలుసుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. కనుక నీవు జీవిస్తున్న ఈ దినాలలో మరణం వరకు జీవించిన దినాలలో తుది శ్వాస విడిచేటప్పుడు నువ్వేమో ధైర్యంగా చెప్పగలిగినది తెలుసుకొని ఉండాలంటే తెలుసుకోవడానికి వీలుంది. తెలుసుకోవచ్చు. నీవు నీ జీవితాన్ని పరిశీలించుకుంటే నేను నిత్య జీవాన్ని నిశ్చయముగా స్వతంత్రించుకుంటాను అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది అనేదాన్ని రక్షించబడ్డానని తెలుసుకోవడానికి సాధ్యమవుతుంది అనేది మనం చూడబోతున్నాం. మూడవదిగా క్షమాపణకి. క్రైస్తవుడిగా కొనసాగుతున్న నీవు ఒకవేళ తప్పిదము చేస్తే, ఒకవేళ క్రైస్తవుడైన తర్వాత రక్షింపబడిన తర్వాత పాపం చేస్తే నీకు క్షమాపణ ఉందా లేదా? ఆ క్షమాపణ ఏ విధంగా దేవుడు ఇవ్వడానికి ఆయన ఉద్దేశించాడు అనే దాన్ని చూస్తున్నాం. 3 విషయాలు. ఒకటి, నేను రక్షింపబడిన తర్వాత తప్పిపోయే అవకాశం ఉంది, అది వాస్తవం. రెండవది, రక్షింపబడ్డానని నాకు తెలుసు, ఇప్పుడు రక్షింపబడ్డాను, రక్షణలో కొనసాగుతున్నాను, నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటానని నాకు తెలుసు అనే నిశ్చయత కలిగి ఉండాలి. అది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. 2, మూడవది, రక్షింపబడిన నేను పాపం చేసిన ఎడల రక్షింపబడిన తరువాత దేవుడు నా పాపాలని ఏ విధంగా క్షమిస్తాడు అనే దాన్ని ఈ 3 విషయాలని చూడబోతున్నాం. మొదటి విషయం, రక్షణ యందు నిలిచి కొనసాగడానికి నేనేమి చేయాలి? రక్షింపబడ్డాను. ఇప్పుడు మీరందరూ కూడా క్రీస్తునందున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న అనేకులు క్రీస్తులో లేకపోతే ఇంతకు మునుపు 2 పాఠాలను చదవండి. క్రీస్తులోనికి బాప్తిజము పొంది క్రొత్తగా జన్మించిన వారైతే, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి వారైతే, మీరు రక్షణలో కొనసాగుతూ ఉంటే ఈ యొక్క విషయాన్ని ధ్యానించడానికి ప్రయత్నించండి. అదేమిటంటే రక్షణ యందు నిలిచి కొనసాగుటకు నేనేమి చేయాలి అని. కనుక నేనేమి చేయాలి? రక్షణ పొందడానికి నేనేం చేయాలని చూసాం. ఇప్పుడు రక్షణ యందు నిలిచి కొనసాగడానికి నేనేమి చేయవాలి? ఇది ప్రాముఖ్యమైన అంశం. ఇందులో మొదటి అంశం ఏమిటంటే క్రైస్తవులు అయిన తర్వాత కూడా తప్పిపోయే నశించిపోవటం సాధ్యమనేది వాస్తవం. నువ్వేమనుకుంటావంటే నేను క్రైస్తవుడు అయిపోయాను, నేను ఇంకేం తప్పు చేయను,
నేను ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉంటాను, ఎందుకంటే కృపలోనికి వచ్చాను కనుక నేను ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటాను. నేను క్రైస్తవుడు అయిన తర్వాత విశ్వాసం కోల్పోయే అవకాశం లేదు అని అనుకుంటాను, కానీ అది వాస్తవం కాదు. నేను క్రైస్తవుడు అయిన తర్వాత కూడా విశ్వాసమును కోల్పోయి, అంటే విశ్వాసాన్ని పోగొట్టుకొని నేను నశించిపోయే అవకాశం ఉంది. కానీ కొందరు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మతంలో అనేకులైన వారు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు. అదేమిటంటే ఇదే అన్నమాట, ఒకసారి రక్షింపబడిన తరువాత ఎల్లప్పుడూ రక్షింపబడిన వారే అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు. మీకు అక్కడ స్లైడ్ వేస్తున్నారో లేదో నాకు తెలీదు. స్లైడ్ వేస్తే ఆ స్లైడ్లో మీరు చూడగలిగితే, ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ నేను రక్షింపబడిన వాడినే. ఇది బైబిలానుసారమైన సిద్ధాంతం కాదు. ఈ సిద్ధాంతం లోకంలో ఉన్న సిద్ధాంతం. వారు నమ్మేది ఏమిటంటే, ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షణలోనే నేను ఉంటాను, ఆ రక్షణలో నుండి నేను పడిపోను, ఎందుకంటే నేను కృపలోనికి ప్రవేశించాను కనుక ఆ కృప నుండి తొలగిపోను అని అనుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదు. వాస్తవానికి బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు దీన్ని ఏమంటారంటే మత భ్రష్టత్వం అనేది అసంభవం. అనేకులు అనుకునేది ఏమిటి? విశ్వాస భ్రష్టత్వం, మత భ్రష్టత్వం, లేకపోతే విశ్వాస భ్రష్టత్వం అనేది జరగదు అనేది అనేకులు నమ్ముతూ ఉంటారు. ఇది ఒక క్రైస్తవుడు దేవుని కృప నుండి పడిపోడు అని నమ్ముతూ ఉంటారు. అది వాస్తవానికి బైబిల్ గ్రంథంలో మనం ఇప్పుడు చూసినప్పుడు కృప ద్వారా రక్షింపబడిన మనము కృపలో నుండి తొలగిపోయి విశ్వాస భ్రష్టులైపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే కాపాడుకోవాలి నీ రక్షణని, నీ విశ్వాసాన్ని. ఆ విశ్వాసంలో, రక్షణలో నిలిచి ఉండి గట్టిగా కాపాడుకుంటూ కొనసాగుతూ ఉండాలా, లేకపోతే నీవు విశ్వాస భ్రష్టుడైపోవడానికి అవకాశం ఉందని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంలో కొన్ని వాక్య భాగంలో నుండి ఈ సిద్ధాంతము తప్పు అనే దాన్ని మనం చూస్తున్నాం. ఏం సిద్ధాంతం? ఒకసారి ఒకడు రక్షింపబడిన తరువాత ఎల్లప్పుడూ వాడు రక్షింపబడిన వాడుగానే ఉంటాడు, భ్రష్టత్వం విశ్వాసాన్ని తొలగిపోకుండా ఉంటాడు, కృపలో నుండి వెళ్ళిపోడు అనే తప్పుడు సిద్ధాంతం ఉందే. ఆ సిద్ధాంతాన్ని లేఖనాలు వ్యతిరేకిస్తున్నాయనే విషయాన్ని లేఖనపు వెలుగులో మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా లేఖనాలను మనం చూసినప్పుడు యోహాను రాసిన సువార్త 10:28 మనం చూసినప్పుడు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని వారు ఈ సిద్ధాంతాన్ని చెప్పడానికి పూనుకున్నారు. ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వారు క్రీస్తు ప్రభువు వారు చెప్పిన మంచి గొర్రెల కాపరి అనే అధ్యాయములో, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలోని క్రీస్తు ప్రభు చెప్పిన 28వ వచనాన్ని ఆధారం చేసుకొని ఒకసారి రక్షింపబడిన వాడు ఎల్లప్పుడూ రక్షింపబడిన వాడే అని చెప్తూ ఉంటారు. ఆ వాక్య భాగంలో ప్రభు వారు ఇలా చెప్తున్నారు ఏమిటంటే, నేను వాటికి నిత్య జీవనిచ్చుచున్నాను. తన గొర్రెలను గురించి తెలియజేస్తూ, తన గొర్రెలు కాని వాటిని కూడా తెలియజేస్తూ, నేను వాటి కొరకు గొర్రెల కాపరిగా నేను వాటి కొరకు నా ప్రాణమును పెట్టుటకు వచ్చి తినని చెప్పిన తర్వాత ఆయన చెప్తున్న వాక్యం 28వ వచనంలో ఇలా రాయబడింది, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికీ గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనో వాటిని అపహరించలేడు. ఈ మాటల్ని ఆధారం చేసుకొని ఒకసారి రక్షింపబడినవాడు ఎల్లప్పుడూ రక్షింపబడినవాడని వాదించడానికి పూనుకున్నారు. ఇక్కడ మీరు గుర్తించవలసిన చాలా ప్రాముఖ్యమైన సంగతి సుమి. ఇక్కడ ప్రభువారు చెప్పేది ఏమిటంటే, నేను ఎవరికైతే సమృద్ధి గల జీవితాన్ని పెట్టి నా గొర్రెలుగా చేసుకుంటున్నానో ఆ గొర్రెలు ఎన్నటికీ నశించిపోవని చెప్తున్నాడు. వాటిని నా చేతిలో నుండి ఎవరు అపహరించుకోవడం చెప్తున్నాడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి వాటిని అపహరించలేడు, నా తండ్రి చేతిలో నుండి, నా చేతిలో నుండి అనే మాటని తెలియజేస్తున్నాడు. కానీ ఏం చెప్పడం లేదంటే ఈ వాక్య భాగంలో, మీరు కృపలో నుండి నా చేతిలో నుండి తప్పించుకొని దూరమైపోరు అని చెప్పాల. ఆయన చేతిలో ఉంటారు. మీరు ఆయన చేతిలో ఉన్నంత వరకు మీరు నశించరు, ఎవరు కూడా నిన్ను అపహరించరు. కానీ ఆయనలో నుండి మీ అంతటే మీరే వెళ్ళిపోరు అని ఇక్కడ చెప్పలేదు, గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రభులోనికి వచ్చిన నీవు నీ అంతటా నువ్వే ఆయన చేతిలో నుండి, లేకపోతే ఆయన నుండి దూరం అయిపోయే అవకాశం ఉంది. మనం అనేకసార్లు పిల్లల్ని ఎక్కడికైనా రద్దీగా ఉన్న స్థలంలో చేయబట్టుకొని నడిపించి వెళ్తున్నామంటే ఇవన్నీ చేసి వెళ్ళిపోతాడు.
మన చేతిలో ఉన్నాడు, చేయబట్టుకొనే ఉన్నాడు. కానీ ఏం చేశాడు? చెయ్యి ఇదిలించుకొని వెళ్ళిపోయాడు అన్నమాట. రాకపడలా 10 నిమిషాలు. తల్లిదండ్రులు ఏమైపోయారు? గాబరా అయిపోయారు. ఉదాహరణకి క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కూడా తల్లిదండ్రులతో దేవాలయానికి వెళ్ళిన ఆయన కొంతసేపటికి కనిపించకుండా పోయేశాడు. అంటే ఆయన తీర్మానం చేసుకున్నాడు, దేవాలయంలో వారి దగ్గర, యూదుల దగ్గర ఆయన చర్చిస్తూ ఉన్నాడు. కనుక తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అందుకనే వారు ఆయన్ని వెతుకుతూ వచ్చారు. అలాగే మనము కూడా మన జీవితంలో క్రీస్తు యొక్క చేతిలో నుండి, దేవుని చేతిలో నుండి మనము మనంతటా మనమే దూరం అయిపోయే అవకాశం ఉంది. మీరు దూరం అయిపోరు, అలాగూ మీ అంతటా మీరే నన్ను వదిలిపెట్టి వెళ్ళరు అని ఈ వాక్య భాగంలో ప్రభువు వారు చెప్పలేదు అనే దాన్ని మనం గుర్తించాలి. ఆయన చేతిలో ఉన్నంత వరకే, ఆయన చెయ్యి పట్టుకున్నంత వరకే, ఆయనలో ఉన్నంత వరకే మిమ్మల్ని ఎవరు కూడా అపహరించలే. మీరు ఆయన నుండి తొలగిపోతే, ఆయన నుండి విడిచిపెట్టిపోతే మిమ్మల్ని మీరే భ్రష్టులుగా చేసుకుంటారు అనే విషయం కూడా మనం గమనించాలి. కనుక మీరు రక్షణ పొందిన తర్వాత మీ వద్ద నుండి ఎవరు దాన్ని తీసివేయలేదనేది వాస్తవమే, ఇది నిజమే. కానీ మీరు మీ అంతటా మీరే వదులుకొని వెళ్ళిపోతారు విశ్వాసాన్ని అనేదాన్ని ఇక్కడ ఈ వాక్యం వాగ్దానం చేయలేదు. ఈ వాక్యంలో ఏమి చెప్పలేదంటే మీ అంతటా మీరే విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనేది, వెళ్ళిపోరు అనేదాన్ని ఇక్కడ చెప్పలేదు. కనుక ఒకసారి రక్షింపబడిన వారు ఎల్లప్పుడూ రక్షింపబడిన స్థితిలోనే ఉంటారనే ఆలోచన మంచిదే, కానీ అది సాధ్యం కాదు వాస్తవానికి. అలాగైతే మంచిదే, ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షణలో కొనసాగితే అది ఆదరణతో కూడిన విషయమే, మంచి విషయమే మనకి. కానీ అనేక సార్లు ఈ లోకంలో జీవిస్తున్న మనము విశ్వాసమును విడిచిపెట్టి, ప్రభువుని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, లేకపోతే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం మనంతటా మనమే పరిస్థితులను బట్టో, సొంత నిర్ణయాలను బట్టో మనంతటా మన నిర్ణయాలు చేసి విశ్వాసాన్ని విడిచి వెళుతుంటాం. కనుక దేవుని ప్రజలు కూడా రక్షణ అనేది షరతులతో కూడినది అనేదాన్ని మనం చూస్తున్నాం. నువ్వు రక్షణలో నిలిచి కొనసాగితేనే నిత్య జీవం అనేది, పరలోకం అనేది స్వతంత్రించుకుంటావు. నువ్వు రక్షింపబడ్డాను, నాకు ఎప్పుడు రక్షణలో ఉంటాను, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు నాకు ఎప్పుడు సహాయం చేస్తాడంటే వీలు కాదు. నీవు నిలిచి ఉండాలి, నీవు కాపాడుకోవాలి, దానిలో కొనసాగుతూ ఉండాలి. కనుక అలాగైతే నేనేం చేయాలి? రక్షణ యందు నిలిచి ఉండి కాపాడుకొని దాన్ని కొనసాగించడానికి నేనేం చేయాలి? దాన్ని చూసేక ముందుగా మొట్టమొదటిగా మనం చూసేది ఏమిటంటే ఈ సిద్ధాంతం. ఏ సిద్ధాంతం? ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడిన వారుగానే ఉంటారు అనే సిద్ధాంతం తప్పు అని చెప్పే లేఖనాలని మనం ఇప్పుడు కొద్దిసేపు చూస్తున్నాం. మొదటిగా ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడిన వారే అనే తప్పు సిద్ధాంతం లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం ఇప్పటికే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం. ఆ భాగంలో మనకు చెప్పిన విషయం ఏమిటంటే మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. నీకు జీవ కిరీటం కావాలనుకుంటే మరణం వరకు నమ్మకంగా ఉండు. నమ్మకంగా లేకపోతే జీవ కిరీటం లేదు. కనుక తప్పుతాం అన్నమాట. కనుక రక్షింపబడడానికి, రక్షణలో నిలిచి ఉండడానికి, స్వతంత్రించుకోవడానికి, జీవ కిరీటాన్ని నేను పొందడానికి ఏమి చేయాలి? మరణం వరకు నమ్మకంగా ఉండుము. టు ది పాయింట్. మరణం వరకు నువ్వు నమ్మకంగా లేకపోతే నీకు జీవ కిరీటం లేదు సుమి. రెండవ విషయం, ఈ వాక్య ప్రకారం జీవ కిరీటాన్ని పొందడానికి ఏమవసరం అంటే మరణం వరకు నమ్మకంగా ఉన్నామనేది చూసాం. రెండో విషయం ఏమిటంటే మరొక వాక్యం 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 8 వరకు. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలా, జూమ్లో ఉండేవారు కూడా నాతో కూడా కలిసి వాక్యాన్ని తెరిచి చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 8లో అపోస్తలుడైన పౌలు తన్ను గురించి ఏం చెప్తున్నాడో ఈ లేఖనంలో తెలియచేయబడింది. తన్ను గురించి చెప్తున్న వాక్య భాగం ఏమిటంటే నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడుతిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ తర్వాత అన్నాడు, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అందరికీ అనుగ్రహించే ఒక కిరీటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కనుక అందరికీ అనుగ్రహిస్తాడు.
ఎవరికి అనుగ్రహిస్తాడు? నీతి కిరీటాన్ని గురించి మాట్లాడుతున్నా. పైన జీవ కిరీటాన్ని గురించి మాట్లాడాము ప్రకటన గ్రంథంలో 2:10. ఇక్కడ నీతి కిరీటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీతి కిరీటము ఎవరికి దక్కుతుందంటే మంచి పోరాటము పోరాడిన వారికి, పరుగు కడము ముట్టించిన వారికి, విశ్వాసమును కాపాడుకున్న వానికి. ఈ 3 మాటలు గుర్తించాలి. అందుకని రెడ్ కలర్లో వేశాను. కనుక మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసపు పోరాటం అన్నమాట. అందుకనే పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుడని యూదాపత్రిక 3వ వచనంలో తెలియజేయబడింది. ఇది పోరాటం. నీవు లోకంలో జీవిస్తున్నావు, రక్షింపబడిన వాస్తవమే. రక్షింపబడిన వెంటనే నీకు జీవ కిరీటం వస్తుంది, నీతి కిరీటం వస్తుంది. రక్షణను కొనసాగించాల్సిన అవసరం లేదు. నేను ఇంకా రక్షింపబడినాను, ఎల్లప్పుడూ కూడా కృపలో రక్షింపబడిన వానిగానే ఉంటాను అని అనుకోదు. కాపాడుకునే బాధ్యత నీకుంది, నీ విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత. అంత మాత్రమే కాకుండా పరుగు కడముట్టించాలి. పందెపు రంగంలో వెళ్ళేవాడు 100 కిలోమీటర్స్ వెళ్ళాలి, కానీ 50 కిలోమీటర్స్ వెళ్ళి కూర్చున్నాడు అనుకో, పరుగు తుదముట్టించాడా? లేదు అన్నమాట. అలాగే మన విశ్వాసం కూడా. జన్మించాము, ఒక 5 సంవత్సరాలు భలే యాక్టివ్గా భలే చురుకుగా ఉన్నాము, 10 సంవత్సరాలు భలే చురుకుగా ఉన్నాము, అవతల లోకం వైపు లాగబడ్డాము, దురలవాట్లకి చేరుకున్నాము, లేకపోతే స్నేహితుల వల్ల మన జీవితాలని పాడు చేసుకుంటాము. లోకములో ఉన్న వాటిని ఆశించి మనము తిరిగిపోయే అవకాశం ఉంది. కనుక మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకని అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకో, పరుగును తుదముట్టించు. అప్పుడే నీకు నీతి కిరీటం లభిస్తుంది, లేకపోతే నువ్వు పోగొట్టుకుంటావు సుమే. మరొక విషయాన్ని అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని గురించి విశ్వాసమును విడిచిపెట్టగలగని ఆయనే చెప్తున్నాడు. ఒకవేళ ఈ పోరాటంలో నేను సరిగా పరిగెత్తకపోతే, తుదముట్టించకపోతే నాకు జీవ కిరీటం ఉండదు అనే దాన్ని పౌలు తనకు నీతి కిరీటం కొరకు లభిస్తుందనే నమ్మకంతో ఎందుకున్నాడంటే, ఆయన విశ్వాసపు పందెపు రంగంలో పోరాడుతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, కాపాడుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాపాడుకోలేని వాడు రక్షింపబడినప్పటికీ కూడా నీ రక్షణలో కొనసాగకుండా తప్పిపోతావు. అనేకులు అనుకున్నట్టుగా ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ నేను రక్షింపబడతాను అనుకుంటే అది నీ భ్రమ. అది కేవలం భ్రమ మాత్రమే సుమి. రెండవదిగా 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు జాగ్రత్తగా చూడాలి. ఆ వాక్య భాగంలో మనకు చెప్పిన విషయం, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి, మరి జాగ్రత్త కలిగి ఉండండి. మీరు ఇట్టి క్రియలను చేయువారైతే, గుర్తుపెట్టుకోండి, ఇట్టి క్రియలను చేయువారైతే, ఇట్టి క్రియలను పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నవారు అన్నమాట. కనుక రక్షింపబడిన వారికి పని ఉంది. తరువాత అదేమిటి? పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవాలి. చేసుకున్నటకు జాగ్రత్త పడి ఉండాలి. నేను పిలువబడ్డానండి, సువార్తకి ఏర్పాట్లోనికి వచ్చానండి, అది నిశ్చయమే, కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన అంటే మీరిట్టి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. తొట్టిల్లితే జీవ కిరీటం బాధ్యత, నీతి కిరీటం బాధ్యత, రక్షణ బాధ్యత. తొట్టిల్లకుండా ఉండాలి. తొట్టిల్లడం అంటే ఏంటి? పోత రాయికి తగిలి పడ్డాడు, గాయమవుద్ది అన్నమాట. అలాగే విశ్వాసములో పోతూ ఉన్నా, నడుచుతూ ఉన్న నీవు రాయి తగిలి లోకంలో నువ్వు పడిపోతే మరలా తిరిగి లేవడానికి ప్రయత్నించాలి, కానీ పడిపోయిన కాండే ఉంటే నీవు తొట్టిల్లకుండా ఉండిన వాడు పడిన దగ్గరనే నీ విశ్వాసాన్ని. అందుకని అంటున్నాడు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఎప్పుడు సమృద్ధిగా రాజ్యంలో ప్రవేశించేది? ప్రవేశించాను కానీ ఇంకా సమృద్ధిగా రాజ్యంలో నీవు అనుభవించడానికి వీలు కాలేదు. ఎందుకు అనుభవించడానికి వీలు కాలేదంటే, రాజ్యంలో ఉన్నాను కానీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోకుండా, ఆ క్రియలని జాగ్రత్తగా చూసుకోకుండా తొట్టిళ్ళతో ఉంటే నేను రాజ్యంలో సమృద్ధిగా జీవితాన్ని జీవించలేను. కనుక పడిపోయే అవకాశం ఉంటుంది. దాని గురించి పేతురు తన గ్రంథంలో తెలియచేయడం మనకు కనిపిస్తుంది. కనుక దేవుని పిల్లలలో ఒకరు, మీరు ఏర్పడిన వారిలో ఒకరు. దేవుని పిల్లలమైన మనము దేవుని ఏర్పాటులోనికి వచ్చిన వారు, పిలుపుని అందుకున్నవారు. ఆయన పిలుపుతో కూడా మనము పరలోకమునకు వెళ్ళే సమూహముతో కూడా ప్రయాణం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి.
ఈ సమాజం ఉందే క్రీస్తునందున్న సమాజం, పరలోకానికి ప్రయాణం చేసే సమాజం. వారితో కూడా కలిసి మనము ప్రయాణం చేస్తున్నాము, కానీ అందరూ ప్రయాణంలో తుదముట్టించడం లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ప్రయాణంలో షరతులతో కూడా ఏమి చేయాలో, ఏవి ఆజ్ఞాపించాలో వాటిని అనుసరించి ఈ పోరాటంలో ముందుకు కొనసాగాలి. అలాగూ పందెపు రంగంలో నియమం ప్రకారం పోరాడకపోతే మనం కిరీటం పొందడానికి అవకాశం ఉండదు, బహుమానం పొందడానికి అవకాశం ఉండదు. బహుమానం అందుకోవాలంటే మనము నియమబద్ధంగా మీరు ఇట్టి క్రియలను చేయువారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. రక్షణ దేవుని ప్రజలకు షరతులతో కూడినది. గుర్తుపెట్టుకోవాలి. రక్షణ ఊరికనే రాదు. మరలా ఒకసారి గత పాపముల విషయమే రక్షింపబడ్డావు, ఇప్పుడు రక్షణలో కొనసాగుతూ నిత్యత్వంలో రక్షణ ఆనందాన్ని మరలా నిత్యత్వంలో అనుభవించాలి అనుకుంటే నీవు రక్షణ షరతులతో కూడినది జీవిత మరణం వరకు కూడా. దాన్ని మనం గుర్తించాలి. ఒకసారి రక్షింపబడినానులే, ఇంకేం పని లేదు, నేను ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇష్ట ప్రకారం నేను జీవించవచ్చు, నా ఇష్ట ప్రకారం నేను బ్రతకవచ్చు, దేవుడు నన్ను ఆయన బిడ్డగా అంగీకరించేస్తాడు, ఆయన బిడ్డగా నన్ను ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈ వాక్య భాగంలో పేతురు ఏమంటున్నాడంటే, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే తొట్టెళ్లలో అంత మాత్రమే కాక మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కనుక అనుగ్రహింపబడకుండా తప్పిపోవడానికి కూడా అవకాశం ఉందని దాని అర్థం. ఈ భాగంలో మనం చూసినప్పుడు మరొక విషయం చూడగలిగితే, ఈ ప్రత్యేకమైన వాక్య భాగాల్లో క్రైస్తవులు రక్షణ షరతులతో కూడినదిగా, రక్షణ షరతులతో కూడుకొని ఉన్నందున అనేక ఉదాహరణలు మనకి వీటిలో ఒకదాని వెంట ఒకటి మనకి కనిపిస్తుంటాయి. విశేషంగా అలాగూ రక్షణలో కొనసాగకుండా భ్రష్టులైన వారిని కొందరిని మనం చూస్తున్నాం. వారిలో కొందరిలో ఒకరు 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇహలోకమును స్నేహించిన వారిని గురించి తెలియచేయబడింది. ఈరోజు మనకి ఈ లోకం అడ్డం రావచ్చు, ఈ లోకంలో ఉన్న కష్టాలు అడ్డం రావచ్చు, ఈ లోకంలో ఉన్న మా అనేకులను చూసి మనం ఇలాగుండాలా అలాగుండాలని దేవుని విడిచి, సహవాసాన్ని విడిచి, దేవుని యొక్క సన్నిధిని విడిచి ఈ లోకంలోనికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అలాంటి వెళ్ళిపోయిన వారిలో దేమా నన్ను విడిచిపెట్టాడు అని తెలియజేస్తున్నాడు. లోకమును ప్రేమించి దేమా పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయా. అలాగే నీవు కూడా సహవాసాన్ని, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. దాని కారణం ఏమిటి? లోకమును ప్రేమించావు కనుక. నీవు లోకమును ప్రేమిస్తే రక్షణను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అలాగూ ఒకడు ఆది క్రైస్తవులలో ఒకడైన దేమా నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు అని తెలియచేయడం జరిగింది. అంత మాత్రమే కూడా కాకుండా పేతురు కూడా తన జీవితంలో, పౌలు తన జీవితంలో ఏమని ఆలోచించాడంటే, ఒకసారి తన జీవితాన్ని చూసుకొని ఆయన మాటల్లో ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గ్రంథాన్ని చూడాలి. బైబిల్ ఉన్నవారు గ్రంథాన్ని తెరిచి చూడాలి. నేనేమి అక్కడ వేస్తున్నానులే, అక్కడ చూస్తే సరిపోద్ది, వాక్యాన్ని చూడాల్సిన అవసరం లేదనుకోకండి. జాగ్రత్తగా రెండు కూడా అక్కడ ఉన్నాయి కూడా లేఖనానికి కరెక్ట్గా ఉన్నాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఈ మాటలు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదనేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకున్నాను. కనుక ఆయన ఏమంటున్నాడు? నేను లోపరుచుకొనుచున్నాను. ఒకడేమో లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు, మరొక ఆయన అంటున్నాడు నా శరీరం అడ్డం వస్తుందేమో, నా శరీర కోరికలు అడ్డం వస్తుందేమో, నా మనసులోని కోరికలు అడ్డం వస్తుందేమో అని ఎవరు చెప్పేది? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, గాలి కొట్టినట్టుగా నేను పోట్లాడుట లేదు, గాలికి ప్రయాసపడడం లేదు. నేను నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీ విశ్వాసాన్ని గాలికి ప్రయాసపడకు. గాలి కంటే ఏమిటి? వేస్ట్ అనమాట. గాలి కొట్టే కావద్దా? గాలి కొట్టే కాదనమాట. గాలికి ప్రయాసం ఏమిటి? గాలిని మనం కొట్టలేము. గాలికి వ్యర్థంగా నేను ప్రకటించడం లేదు, వ్యర్థంగా నే యొక్క సువార్త ప్రకటన నేను వ్యర్థం కాకుండా ఉండడానికి నేనేం చేస్తున్నాను ఆయన చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒకవేళ సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరం అని ఏం చేస్తున్నా? నలగగొట్టుకుంటున్నా. సువార్త కలిగింది చాలా అవసరం, క్రైస్తవులకి కూడా చాలా అవసరం.
క్రైస్తవులు అయిన వారు తమ శరీర కోరికల వలన సువార్త ప్రకటించే నిన్ను నీవు కాపాడుకోవాలి, సువార్త వినువారిని కూడా కాపాడుకోవాలి. అందుకేం చేయాలంటే నీ శరీరాన్ని నలగగొట్టుకోవాలి. ఎప్పుడైనా నీ శరీరాన్ని నలగొట్టుకున్నావా? శరీర కోరికలు ఎప్పుడైనా నీకు అడ్డం వచ్చినాయా? శరీర కోరికలు నీ విశ్వాసాన్ని జయించే విధంగా ఉన్నాయా? నీ విశ్వాసము శరీర కోరికలకు లోబడుతుందా? లోబడుతుంటే దానికి లోబడిపోతే నీవు రక్షణను పోగొట్టుకున్నావు అన్నమాట. ఆయన అంటున్నాడు, నేను దానిని పోగొట్టుకోకుండా ఉండడానికి నేను భ్రష్టునైపోదునేమో. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా ప్రకటించిన తర్వాత భ్రష్టుడైపోదునేమో అని గ్రహించిన వాడే అతను నమ్మకంగా కొనసాగడానికి తన శరీరాన్ని అదుపులో ఉంచుకొని భ్రష్టుడైన పోవునేమో అంటే పరలోకంలో స్థానం లేకుండా పోగొట్టుకుంటానేమో. భ్రష్టుడైపోవడం అంటే ఏమిటి? పరలోకంలో నాకు స్థానం లేకుండా పోద్దేమో, చనిపోయిన తర్వాత నరకాగ్నికి నేను ఆహుతి అయిపోతానేమో. జాగ్రత్త సమయం. నేను రక్షింపబడ్డాను కనుక ఒకసారి రక్షింపబడిన తర్వాత నా జీవితకాలం అంతా రక్షింపబడిన స్థితిలోనే ఉన్నాను అని అనుకుంటేమో దానికి నీవు చేయవలసినది ఉంది. పౌలు ఏం చేశాడు? తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. అలాగే మనం చూసినప్పుడు తిమోతి రాసిన పత్రికలో దేమా లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు. అందుకనే యోహాను గారు అన్నారు, లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. లోకాన్ని ప్రేమిస్తే విశ్వాసం భ్రష్టత్వం అయిపోద్ది, పోగొట్టుకుంటావు రక్షణని. ఆ తర్వాత మరలా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మీరు చూడగలిగితే, ఈ 4వ వచనంలో కృపలో నుండి పడిపోయే అవకాశం ఉంది అనే దాన్ని తెలియజేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయం 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులమని తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడిన వారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన వాటి విషయంలో నీతిమంతులను తీర్చబడి వారు ఎవరో క్రీస్తులో నుండి బొత్తిగా తెలుపు. మాకు ధర్మశాస్త్రం కావాలా? పాత నిబంధన కావాలా? క్రొత్త నిబంధన కావాలా? కృప కావాలా? దేవుని కృప కావాలా? ఆ తర్వాత దేవుని ధర్మశాస్త్రం కావాలా? పాత నిబంధన కూడా కావాలా అనుకుంటే ఆయన అంటున్నాడు, క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడిన వారే. వేరు చేయబడిన వారే. వేరైపోతే ఏమి జరగద్ది? కృపలో నుండి తొలగిపోద్ది. నువ్వు కృపలోనికి ప్రవేశించావు, క్రీస్తులోనికి ప్రవేశించావంటే కృపలోనికి ప్రవేశించావని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తెలియజేస్తుంది. కానీ ఇప్పుడు ఆ కృపలో నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంది. అంటే ఒకసారి రక్షింపబడిన వాడు కృపలో నుండి తొలగిపోకుండా అలాగే రక్షింపబడిన స్థితిలో ఉంటారనే బోధ, ఉపదేశము తప్పు అని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. అందుకని అంటే మీరు కృప నుండి పడిపోయారు, మీరు కృప నుండి తప్పిపోము అనుకుంటున్నారే, తప్పిమోము అనే వారు ఈ వాక్యములోని భాషని చాలా శక్తివంతమైన భాషగా అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. ఎందుకంటే పౌలు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అనే దాన్ని నేరుగా వారికి తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులుగా తీర్చబడ్డానికి కోరుకునేవాడు కనుక ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులుగా కావాలనుకునేవారు తొలగిపోయి ఉన్నారని చెప్పి. అదే 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమే అనుభవ జ్ఞానము చేత గుర్తుపెట్టుకోవాలా, ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలో వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగను. లోకం నిన్ను జయిస్తుందేమో, లోకంలో ఉన్న మలినం ఉంది, లోకంలో ఉన్న పాపం ఉంది, లోకంలో ఉన్న దుష్టత్వం ఉంది, లోకంలో ఉన్న దురాశలు ఉన్నాయి. నీ దురాశలు ఈ లోక మాలిన్యం ఉంది. ఆ మాలిన్యము నుండి నువ్వు తప్పించుకొని జరగాల. లేకపోతే వాటిలో చిక్కును విప్పడానికి చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో దారాన్ని ఉపయోగించి పనిచేసే వారిని అడిగితే తెలుస్తుంది చిక్కుని విప్పడం ఎంత కష్టం అనేది. కొన్నిసార్లు ఓపిక లేకుండా ఏం చేస్తారు? కట్ చేసేస్తారు. కట్ చేస్తే ఏమైపోద్ది? తెగిపోద్ది అన్నమాట, దూరం అయిపోద్ది. అలాగే మనం చిక్కులో పడిన తర్వాత ఈ మాలిన్యం వలన జయింపబడిన వారమైతే కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది. మొదట్లో రక్షింపబడిన స్థితి ఆనందదాయకమైనది, కానీ కడవరి స్థితి చాలా చెడ్డది. కాబట్టి కనుక మీ జీవితంలో రక్షణ పొందిన తర్వాత రక్షణను కాపాడుకుంటున్నారా? రక్షణలో నిలిచి ఉన్నారా? రక్షణలో కొనసాగిస్తున్నారా? ఆ మరణం వరకు అనేదే ప్రాముఖ్యమైనది. అలాగూ లేకపోతే ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఎల్లప్పుడూ మేము కృపలోనే ఉంటాము, నా ప్రభు ఎంతో ప్రేమామయుడు, నా దేవుడు ఎంతో ప్రేమామయుడు, ఎంతో కృప చూపించేవాడు, నన్ను ఎప్పుడూ కూడా రక్షణలోనే కొనసాగింపచేస్తాడు. లేదు, నీ పాత్ర ఉంది దాన్ని కాపాడుకోవడంలో.
దాన్ని కొనసాగించడంలో, దానిలో నిలిచి ఉండడంలో నీ పాత్ర ఎంతైనా ఉంది. అందుకని అంటే వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియకుండాటయే వారికి మేలు. ఏమంటున్నాడు? తెలుసుకుంటే కొనసాగించు, కాపాడుకో. కొంత రుచి చూసి, దేవుని కృపను చూసి, దేవుని యందలి విశ్వాసం కలిగి, దేవుని ఆశీర్వాదాలను కొంతవరకు అనుభవించిన తర్వాత మార్గాన్ని తప్పిపోతే అది దుర్గతి. అది ఎలాంటిదో వివరిస్తున్నాడు పౌలు. ఎలాంటిదో తెలుసా పేతురు? ఎలాంటిది వివరిస్తున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లినట్టు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఎలాంటి దుర్గతి? కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టుగా. పందికి ఏమి ఎక్కువగా ఇష్టపడద్ది? బురదలో ఉండడమే ఇష్టం. బురదలో నుంచి బయటికి తీసుకొచ్చి ఎంత కడిగినా మరలా విడిచిపెడితే మరలా బురదలోకే వెళ్ళిపోద్ది. కొన్ని జీవితాలు అలాగుంటూ ఉంటాయి. క్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శుభ్రమైన నీవు, మాలిన్యాన్ని కడిగి వేసుకున్న నీవు, క్రీస్తు రక్తములో కడగబడిన నీవు పంది వలె కాకు, బురదను ఆశించి బ్రతకకు. అందుకనే అన్నాడు, లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కు పడకుండాని. ఒకవేళ చిక్కుబడితే వాటి చేత నువ్వు జయింపబడి ఎలాగవుతా అంటే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, కడుగబడిన పంది బురదలో పొర్లినట్టుగా ఉంటుంది. కనుక ప్రియమైన వారులారా, ఈ యొక్క విషయం మనకి మొదటి పాయింట్ని ఇంతవరకు దాకా చూసాం. 3 పాయింట్లో ఒక పాయింట్ అయింది. ఆ ఒక పాయింట్లో ఉన్న విషయం ఏమిటంటే, ఒకసారి రక్షింపబడిన వాడు ఎల్లప్పుడూ రక్షింపబడిన స్థితిలోనే ఉంటారు అనేది తప్పుడు బాధ. ఈ బాధలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం, జాగ్రత్తగా మన రక్షణని కాపాడుకుంటూ కొనసాగుతూ ఉండాలి. రెండవది, ఖచ్చితంగా నీవు రక్షింపబడి ఉన్నావని తెలుసుకున్నట్టుకు సాధ్యమే. ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. నీవు రక్షింపబడుటకు సాధ్యమే అనే విషయాన్ని మనం ఇక్కడ రెండవ విషయంగా చూస్తున్నాం. అనేకసార్లు చెప్పుకునేది ఏమిటంటే, నేను ఈ బ్రతుకుతున్న ఇప్పుడు నిత్య జీవం పొందాను అని నాకు తెలుసా? నువ్వు తెలుసుకునే అవకాశం ఉంది. నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూసుకోగలిగితే నిత్య జీవం నీ గ్యారంటీ, నేను నిత్య జీవాన్ని పొందుతాను, దాంట్లో సందేహమే లేదు అని చెప్పగలిగిన విశ్వాసం ఉండాలి. అది విశ్వాసం. రక్షణ కొనసాగింట్లో మీరు ఖచ్చితంగా రక్షింపబడ్డాడని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో జీవ కిరీటాన్ని పోగొట్టుకోవడం క్రైస్తవునికి సాధ్యమే, కానీ అలాగే క్రైస్తవుడు తాను రక్షింపబడ్డాడని తెలుసుకోవడం కూడా సాధ్యమే. కొంతమంది క్రైస్తవులు ఈ ప్రశ్నను గురించి తమలో తాము బాధపడుతూ ఉంటారు. నేను చేయాల్సిందంతా చేశానండి, కానీ ఏంటి ఇలాగూ పడిపోతున్నాను. నేను చేయాల్సిన నమ్మకంగా ఉండాల్సినంతగా ఉన్నానండి. నేను అనుకుంటా ఒకవేళ దేవుడు నాకు మోక్షాన్ని ఇస్తాడు, లేకపోతే నాకు పరలోకాన్ని ఇస్తాడు అని నేను అనుకుంటున్నానంట. అలా కాదు. ఈ వాక్య భాగంలో యోహాను గారు సహవాసంలో ఉన్నవారిని గురించి మాట్లాడుతూ, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు, గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నా. ఏం తెలుసుకోగలమంటే మనము నిత్య జీవం గలవారమని. నేను నిత్య జీవం పొందిన్నాను, నాకు తెలుసు నిత్య జీవంలో ఉన్నాను, నేను నిత్య జీవంలో ఉన్నాను, నిత్య జీవంలో కొనసాగుతాను, నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఎలాగూ ప్రశ్ననే, ఎలాగూ తెలుసుకోవచ్చు ఒక క్రైస్తవుడు? నేను రక్షణలో కొనసాగడానికి, నిత్య జీవం పొందడానికి నేను ఎలాగో తెలుసుకోవచ్చు? ఆయన ఒక మాట చెప్పాడు ఆ వాక్య భాగంలో. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఆఖరి వచనంలో నిత్య జీవం గలవారమని తెలుసుకున్నట్టు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. రాయబడిన సంగతుల్ని చదువుతూ ఉంటే, రాయబడిన సంగతుల్ని ధ్యానిస్తూ ఉంటే, రాయబడిన సంగతులతో మన జీవితాలని పరిశీలన చేసుకుంటూ ఉంటే నీవు నిత్య జీవం కలవాడువో కాదో అని నీవు తెలుసుకోవచ్చు. ఎవరో చెప్పాల్సిన అవసరం లే, నీవు తెలుసుకోవచ్చు. అందుకని ఆయన అంటున్నాడు, ఎలాగూ తెలుసుకునే మార్గమేది, నేను ఎలాగూ తెలుసుకుంటాను.
ఎలాగో తెలుసుకుంటావు ఆయన చెప్తున్నావు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాల్లో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి. అదే అన్నమాట. ఇది దినదినము జరగాల్సిమే. ఉదయం లేవంగానే ప్రార్థనలో పరీక్ష జరగాల. ఉదయం అయిన తర్వాత సమయాన్ని కాలమంతా గడిపిన తర్వాత దినమంతా గడిపిన తర్వాత ప్రార్థనకు వెళ్ళేక ముందు దేవుని సముఖంలో గ్రంథాన్ని తీసుకొని నీ హృదయాన్ని పరిశీలించుకొని ఈ దినములో నా చేష్టలు ఎలాగున్నాయి, నా కార్యములు ఎలాగున్నాయి అని నన్ను నేను పరీక్షించుకోవడం కావాలి. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. ఎప్పుడైనా నువ్వు శోధించుకున్నావా? బంగారం దొరికితే మాత్రం శోధిస్తావు. అది 100%, అది 18%, 20% క్యారెక్టర్ ఎట్టుంది అని శోధిస్తావన్నమాట. కానీ మన విశ్వాస జీవితాన్ని, మన జీవిత శైలిని, మన జీవిత కార్యక్రమాల్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోము, శోధించి చూసుకోము. అందుకని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడలా గుర్తుపెట్టుకోవాలి. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా అని ఏమంటున్నాడు? మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడా లేడా, లేకపోతే మీరు విశ్వాసం గలవారై ఉన్నారా లేదా అనేది మిమ్మల్ని మీరే ఎరుగుదురు. ఎవరో చెప్పాల్సిన ఆయన విశ్వాసభ్రష్టుడండి, ఆయన విశ్వాసం లేనివాడండి, లేకపోతే ఇంకొక ఆయన విశ్వాసం లేనివాడండి, ఆయన క్రీస్తులో లేనివాడండి. ఎవరు చెప్పాల్సిన అవసరం. నేను క్రీస్తులో ఉన్నానో లేదో, నేను నిత్యజీవం కలిగి ఉన్నానో లేదో నాకు తెలుసు. ఎలా తెలుసు? దేవుని వాక్యాన్ని ద్వారా పరిశీలన చేయటం వలన తెలుసు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పరిశీలిస్తావో, దేవుని వాక్యానికి అనుగుణంగా విశ్వాసంతో నడుచుకుంటావో, నేను రోజువారీగా చేయవలసినది ఏమిటని దేవుడు కోరుతున్నాడో దాన్ని చేసి బ్రతుకుతున్నానా, రక్షణ కాపాడుకుంటున్నానా, నిలిచి ఉన్నానా, కొనసాగింప చేస్తున్నానా అనేది నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు నా జీవితంలో నేను చూసేది ఏమిటంటే దేవుని వాక్యపు వెలుగులో నేను సరిగా ఉన్నానా లేదా అని, నేను నమ్మకంగా జీవిస్తున్నానా లేదా అని, నా రక్షణ గురించి నాకు నమ్మకం ఖచ్చితంగా ఉంది, నిత్య జీవం ఉందని. కాకపోతే నేను కొన్ని మార్పులు నా జీవితంలో చేసుకోవాలనే ఆలోచన రావాలి. గుర్తుపెట్టుకోవాలి మాట. కొన్ని మార్పులు నేను చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక నన్ను నేను వ్రాయబడిన లేఖనంలో పరిశీలించుకున్నప్పుడు నేను విశ్వాసే కాదా, క్రీస్తులో ఉన్నానా లేదా? మీరు క్రీస్తులో ఉన్నారని ఎరగడానికి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారని తెలుసుకోవడానికి అవకాశం ఒకటే ఉంది సుమయే. అదేమిటంటే ఈ గ్రంథాన్ని చదివి అందులో లేఖనాలని, దేవుని లేఖనాలని పరిశీలించి చూస్తే, ఒకవేళ నాకు చదువు రాదండి అని అంటే ఎవరి దగ్గర నన్ను చదివించి చూపించుకుంటే, వాక్యాన్ని నేర్పిస్తున్నప్పుడు వింటూ ఉంటే నువ్వే విశ్వాసంలో ఉన్నావో లేదో, క్రీస్తులో ఉన్నావో లేదో తెలుసుకునే అవకాశం ఉంది అన్నమాట. మరొక భాగానికి వెళ్తా టైం లేదు వాస్తవానికి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. దిస్ ఈజ్ కాల్డ్ గాడ్స్ సెకండ్ లా ఆఫ్ పార్డన్. ఒకడు క్రైస్తవుడు అయిన తర్వాత, క్రైస్తవుడు అయిన నీవు రక్షణ స్థితిలో ఎలాగూ ఒకసారి రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడినానని భ్రమిస్తావేమో, అది సాధ్యం కాదు సుమి. అలాగే నీవు నిశ్చయంగా విశ్వాసివో కాదో, క్రీస్తులో ఉన్నావో, నిత్యజీవం పొంది ఉన్నావో నీవు ఎరగడానికి సాధ్యమే. దానితో పాటు ఒకవేళ నీవు రక్షింపబడిన తర్వాత, పూర్వం పాపంలో నేను జీవిస్తున్నాను, నా పాపం ఎలాగుందంటే ఆ పాపము వాస్తవానికి నా జీవితాన్ని కప్పివేసి గతంలో. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. క్రీస్తులో లేనప్పుడు నేను పాపము నా హృదయాన్ని కమ్ముకున్నది, నా జీవితాన్ని కమ్ముకున్నది, నేను నశించిపోయేవాడిగా ఉన్నాడు. నశించిన నేను ఏ విధంగా పడేది, లేకపోతే ఏ విధంగా నేను నూతన జీవితాన్ని పొందేది అనేది ఒక అనిశ్చయతతో ఉండవలసిన అవసరం లేదని మనకు తెలుసు. ఎందుకంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఉంది. నా పాపములను తుడిచివేయగలది ఒకటి ఉంది. అది గతంలో పాపములను కానీ ఇప్పుడు క్రైస్తవుడు అయిన తర్వాత చేసే పాపములకు కానీ ఒకటే పరిష్కారం. అదేమిటంటే క్రీస్తు యొక్క రక్తం. అందుకని ఆయన ఒక పాట రాశాడు, వాట్ కెన్ వాష్ అవే మై సిన్స్, నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఈ పాటని మనం తెలుగులో కూడా పాడతాం. నన్ను సంపూర్ణంగా నా పాపముల్ని కడిగివేయగలిగినది యేసుక్రీస్తు యొక్క రక్తము తప్ప మరేదీ లేదని. కానీ క్రీస్తు యొక్క రక్తం గత పాపంలో ఉన్నవాడిని కానీ ప్రస్తుత పాపంలో క్రైస్తవుడు అయిన తర్వాత పాపం చేస్తే కానీ ఏ విధంగా ఈ విషయాన్ని మనం చూడబోతున్నాం. మీరు రక్షింపబడ్డారని ఖచ్చితంగా తెలుసుకున్న వారైతే ఈ 3వ ప్రశ్నలో
నేను క్రైస్తవుడగుటకు ముందే నేను పాపం చేసిన వాడే నశించాను, నా ఆత్మలో పాపంతో నిండి ఉన్నది కనుక పాపం వలన వచ్చు జీతము మరణము, కాబట్టి పాపం బట్టి నా ఆత్మ నిత్య నాశనములో ఉన్నది. నా పాపములకు పరిష్కారంగా క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని అర్పించి తన రక్తం చేత నన్ను శుద్ధీకరించి పిలిచి ఏర్పాట్లోకి తెచ్చి శుద్ధీకరించి నూతనమైన క్రైస్తవుడిగా ఆయన శరీరం అనే సంఘంలో జీవింపచేశాడు. మరి ఇక్కడ మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, గతంలో పాపం చేసిన వాడు కానీ క్రైస్తవుడు అయిన తర్వాత కానీ పాపం చేసిన వానికి కానీ ఒకటే పరిష్కారం, అదేమిటంటే క్రీస్తు యొక్క రక్తం. దీన్ని కొన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 28లో ఇప్పుడు ప్రభు బల్లకై వెళ్ళబోతున్నాం కొద్దిసేపటి తర్వాత. ఆ ప్రభు బల్లకి వెళ్ళే సందర్భంలో క్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆ యొక్క యూదులతో ఆయనతో కూడా వారి శిష్యులతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఆయన రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అలాగే ఆయన ద్రాక్షారసముని ఎత్తుకొని పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము నా నిబంధన రక్తము అని తెలియచేసిన అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం కనుక ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. గుర్తుపెట్టుకోవాలి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. క్రీస్తులో ఉన్నవారికి, క్రీస్తులో లేనివారికి. ఇప్పుడు మనం చదివేది ఏమిటంటే, క్రీస్తులో ఉన్నవారి సంగతి ఏమిటి? పాపం చేస్తే దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. అదేమిటంటే క్షమించడానికి దేవుని యొక్క రెండవ నియమం ఉంది. దీన్ని అంటారు రెండవ నియమం. మొదట నియమం అయితే గత పాపములో చేసిన వాని గురించి చెప్పేది, లోకములో అన్ని జనుల గురించి చెప్పేది. సువార్త పిలుపులో ఉన్న బాప్తిజములో వారికి పాపక్షమాపణ మారు మనసు పొందిన వారికి. కానీ ఇప్పుడు మరలా పాపం చేశాడు క్రైస్తవుడు అయిన తర్వాత, లేదంటే మరలా పోయి బాప్తిజం తీసుకోవాలా? లేదు. క్రైస్తవుడు అయిన తర్వాత పాపంలో పడిపోతే, తొట్టిల్లితే, భ్రష్టుడైతే ఏమి చేయాలా? మరలా బాప్తిజం తీసుకోవాలా? మరలా బాప్తిజం తీసుకోవడం కాదు, కానీ క్రీస్తు రక్తం ఏ విధంగా క్రీస్తునందు ఉన్న వారికి సహాయపడుద్దో చూస్తాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 5-6 వచనంలో మనలను మనం ప్రేమించుచు తన రక్తం వలన నా పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. కనుక యేసు రక్తము పాపములను కడిగివేస్తుంది అని చదువుతున్నాం. అపోస్తల కార్యగ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడు పౌలు అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలుకి అననీయ చెప్పిన మాట ఏమిటంటే, నీవు తడవ చేయటే ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. కనుక ఇక్కడ అన్నిట్లో కనిపించే ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, క్రీస్తు శరీరమందు ప్రభు సంఘములో భాగమైన నీవు మరలా పాపం చేసిన ఎల్లా రక్షింపబడుటకు ఏమి చేయాలి? అంతకుముందు ఉన్నవారికి, క్రీస్తులో లేని వారికి కానీ క్రీస్తులో ఉన్నవారికి కానీ క్రీస్తు యొక్క రక్తమే పాపములను తుడిచివేయడానికి మూలమై ఉంది. కానీ క్రీస్తు శరీరం అనే సంఘములో నేను ఒకటిగా జీవిస్తున్న దినాల్లో మరలా పాపం చేసిన ఎల్లా రక్షింపబడుటకు నేనేమి చేయాలి? రెండు సంగతుల్ని చూసి రెండవ నియమం క్షమాపణకి దేవుని యొక్క రెండో నియమాన్ని దాన్ని ఏమంటారు? గాడ్స్ లా ఆఫ్ పార్డన్, సెకండ్ లా ఆఫ్ పార్డన్ అంటారు. గాడ్స్ సెకండ్ లా ఆఫ్ పార్డన్, క్షమాపణకు దేవుని రెండవ నియమం. అంటే క్రీస్తులో ఉన్నవారికి దేవుని యొక్క నియమాన్ని, పాప క్షమాపణ పొందడానికి నియమాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది అపోస్తల కార్యగ్రంథంలో నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లుగా ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు తదుపరి పాపం చేసినప్పుడు ఏమి జరుగుతుంది? మీరు క్రైస్తవులైన తర్వాత, సంఘంలో భాగస్థులైన తర్వాత, సంఘంలో సభ్యులుగా ఉన్నప్పుడు నేను మళ్ళీ బాప్తిజం పొందాలా? లేదు. కానీ మనము క్రీస్తు యొక్క రక్తములో ఏ విధంగా పాపంలో కడిగి వేసుకునేది అనే దానికి సమాధానం యోహాను గారు మాటల్లో నుండి క్రీస్తు ప్రభువు సమాధానం ఇస్తున్నారు. ఆ సమాధానం ఏమిటంటే, మొదటి యోహాను పత్రిక 1, 7, 8, 9 వచనాల్లో, అయితే ఆయన లోకంలో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడుచుకొని ఎట్లా వెలుగులో నడుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు పాపం చేసావా? క్రైస్తవుడు అయిన తర్వాత తొట్టిల్లావా? విశ్వాస భ్రష్టుడయ్యావా? విశ్వాసంలో నుండి తొలగిపోయావా? దానికి ఒకే మార్గం ఏంటి తెలుసా? వెలుగులో నడుచుకోవడం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయి. మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎల్లా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు.
కనుక ఇంక లేదండి, నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా పరిశుద్ధనండి, 100% ఒక తప్పు కూడా చేయలేదని చెప్పడానికి వీలు కాదు. మనం పాపం చేయలేదని చెప్పిన ఎడ్లా మనలను మనమే మోసపుచ్చుకున్న వారమై ఉంటాం. క్రైస్తవులైన మనము ఒకవేళ తప్పిపోతే బుద్ధిపూర్వకంగా కానీ లేకపోతే పరిస్థితి ప్రభావాలను బట్టి కానీ తప్పిపోతే మరలా దేవుడు ఒక అవకాశాన్ని క్షమాపణ పొందడానికి రెండవ నియమమైన దేవుని నియమమైన క్షమాపణ సూత్రాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇది ప్రాముఖ్యమైనది. ఒక 5 నిమిషాలు తీసుకొని ముగించేస్తాం. ఈ భాగంలో మనం చూసేది ఏమిటంటే వెలుగులో నడుచుకోవడం అనేది ప్రాముఖ్యం. దాన్ని వచ్చే వారం నేను చెప్తా వెలుగులో నడుచుకోవడం అంటే ఏమిటో. కానీ ఇప్పుడు మాత్రం ఈ సూత్రాన్ని తెలియజేస్తా. క్షమాపణ, క్రీస్తునందు ఉన్న వారికి క్షమాపణ దైవ నియమంలోని రెండవ నియమం ఏమిటి అనేది, క్షమాపణ నియమం అనేది మనం పొందేది ఎలాగోనే మనము వెలుగులో నడిచిన ఎడ్లా మరి వెలుగులో నడవడం అంటే ఏమిటి అనే దాన్ని తర్వాత మనం చూస్తాం. క్లుప్తంగా వెలుగులో నడవడం అంటే ఏమిటంటే ఆయన వాక్యపు వెలుగులో మనలను మనం పరిశీలించుకోవడం. దాన్నే మనం కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయం 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రేవలకు వెలుగై ఉన్నది. మనం వాక్యపు వెలుగులో నడుచుకుంటే మన పాపములను మనము శుద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంది. దానినే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో సహోదరులారా అని ఆంగ్లంలో ఉంది, కొందరైతే తెలుగులో అయితే ప్రియులారా అని రాయబడింది. క్రైస్తవులకు రాయబడింది. కనుక మనకి రాయబడిన గ్రంథం ఉంది, మనకి రాయబడిన క్రొత్త నిబంధన ఉంది. రాయబడిన మాటలు ఏది చేయాలి వెలుగులో నడుచుకోవడానికి అనేది ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలని పరిశీలించుకొని ఆ వాక్యపు వెలుగులో నడుచుకొని ఎల్లా రాయబడిన వాటిని అనుసరించి జీవించిన ఎల్లా అనుసరించి మార్చుకొని దిద్దుకొని ఎల్లా మనకి క్షమాపణ ఉంది క్రీస్తు యొక్క రక్తంలో. అది ఏ విధంగా క్షమాపణ చెప్తున్నాడు. ఏ విధంగా అంటే 3 సంగతులు ప్రాముఖ్యమైనవి. ఈ 3 సంగతులు ఏమిటంటే మారు మనసు పొందాలి. క్రైస్తవుడు అయిన తర్వాత నీవు రక్షణలో కొనసాగుతూ ఉంటే, నీవు తప్పు చేస్తే, నీవు పొరపాటు చేస్తే, పాపాన్ని ఆశించి లోకాన్ని ఆశించి శరీర కోరికలను ఆశించి నీవు చిక్కుకుంటే నీకు అవకాశం ఉంది. ఎప్పుడో తెలుసా? నీవు మారు మనసు పొందితే, నీ విడిచిపెడితే, నీ ఆలోచనలు మార్చుకుంటే, నీ పద్ధతులను మార్చుకుంటే, నీ అలవాట్లను మార్చుకుంటే, నీవు మార్చుకున్న జీవితంతో క్రీస్తు దగ్గరికి వెళ్ళి అడగగలిగితే ఆయన ఇస్తాడు. మనం పాపం లేని వారిమని చెప్పుకుని ఎట్లా మనం మోసపోతాం. కనుక ఒక వ్యక్తి క్రైస్తవుని అయినప్పుడు మరలా పాపం చేయకూడదు. వాస్తవానికి చేసిన ఎట్లా అతనికి మార్గం ఏమిటంటే నీ పాపములను 9వ వచనం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం పాపంలో మనం ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడినో నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపం చేయలేనిది చెప్పుకొని ఎట్లా ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యపు పరిశీలనలో మనం పాప క్షమాపణ ప్రార్థించి పొందడానికి అవకాశం ఉంది. కనుక మారుమనసు పొందాలి, మన పాపాలను ఒప్పుకోవాలి. అందుకని మీరు ఒకరి పాపాలను ఒకరిని ఒప్పుకొనడి. ఒకవేళ ఒకరికొకరు పాపాలు తెలియకపోతే దేవుని దగ్గర ఒప్పుకో, దావీదులాగా ఒప్పుకో, దావీదు కోరుకున్నలాగా కోరుకో. అలాగ ఒప్పుకున్న నీవు పాప క్షమాపణ కొరకు ప్రార్థించిన ఎడ్లా నీకు అన్యోన్యమైన సహవాసం ఉంది. ఎప్పుడో తెలుసా? వెలుగులో నడిచిన ఎడ్లా. గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది మరలా మనం చూడబోతాం వెలుగులో. దీనికి ఒక ఉదాహరణ, ఒక మంచి ఉదాహరణ చెప్పి ముగించేస్తా. అపొస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఒక ఆయన మనకి కనిపిస్తున్నాడు. అతడు ఎవరో కాదు, గారడీ సీమోన్. ఈ గారడీ సీమోన్ను గురించి మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఈ వ్యక్తి ఆ యొక్క సమరయ పట్టణంలోనికి వెళ్ళి అపొస్తలులు బోధిస్తున్న సందర్భంలో ఆయన కూడా సమరయ పట్టణంలో స్త్రీలతో కూడా పురుషులతో కూడా సువార్తను విన్నవాడుగా కనిపిస్తుంటాడు. సువార్త విని ఈ గారడీ సీమోను బాప్తిజం తీసుకున్నాడు, రక్షణ పొందాడు. ఆ సందర్భంలో ఇక్కడ మంచి కార్యక్రమం జరుగుతుందని పేతురు యోహానులు అక్కడికి రావడం జరిగింది. పేతురు యోహానులకు అక్కడికి వచ్చి అక్కడున్న ప్రజల మీద చేతులుంచి ప్రార్థన చేయటం వలన వారు పరిశుద్ధాత్మ శక్తి పొందినట్లుగా వారు చేతులుంచి ప్రార్థించడం వలన విశేషమైన అద్భుతమైన వరములు వారికి ఇవ్వడం జరిగింది. అలాగ ఇస్తున్న దానిని చూస్తున్న ఈ గారడీ సీమోన్ వెంటనే ఏం చేశాడంటే నాకు కూడా ఆ వరం కావాలని డబ్బుతో దేవుని వరమును కొనడానికి ప్రయత్నించాడు. ఈ కొనడానికి ప్రయత్నించిన ఈ భాగంలో ఒక విషయాన్ని చదివి ముగించేస్తా. 18వ అధ్యాయంలో నుంచి 8వ అధ్యాయం 18వ వచనంలో నుంచి చూడడానికి ప్రయత్నించండి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూసి వారి ఎదుట
పెట్టినవన్నీ పెట్టి నేను ఎవని మీద చేతులుంచునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అధికారం పొందడానికి, దేవుడిచ్చిన అధికారం పొందడానికి ద్రవ్యముతో కొనడానికి ఆలోచించాడు. ఆలోచనే చెడ్డ. ఈ జీవితంలో మనం చూడగలిగితే అనేకసార్లు మనము దేవుని యొక్క అధికారాన్ని మనం డబ్బుతో కొనాలనుకున్నాం. రక్షణ నీకు డబ్బుతో రాదు, దేవుని కృప నీకు డబ్బుతో రాదు, దేవుని యొక్క ఐశ్వర్యం నీకు డబ్బులో రాదు, పరలోకం నీకు డబ్బుతో రాదు. కానీ ఇతడు ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందినట్లుగా వారి చేతులుంచి ప్రార్థించడం వలన పొందినంత అలాంటి కార్యక్రమం ఒకప్పుడైతే ద్రవ్యం ఇచ్చి ఆయన అనేకమైన మోసముతో ద్రవ్యాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ ద్రవ్యముతో అతడు సంపాదించుకోవాలని చూస్తున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందనని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. డబ్బును ప్రేమిస్తే, లేకపోతే దేవుని అధికారముని దుర్వినియోగం చేసుకోవడానికి డబ్బుతో దాన్ని సంపాదించుకోవాలనుకుంటే ఆయన అంటున్నాడు, నీతో కూడా నశించునుగాక. నీ తలంపులు నీతో కూడా నశించునుగాక. తలంపులతో కూడా పొరపాటు చేయడం తప్పు అనేది మనకి ఉదాహరణ మనకి తెలియజేస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు ఆఖరిగా, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక నీ హృదయము దేవుని ఎదుట సరైనదా కాదా చూసుకోవాలి. ఒకవేళ సరికాకపోతే సరిపడడానికి మార్గం ఏమిటి? మారు మనసు, ఒప్పుకోలు, పాపక్షమాపణ కొరకు ప్రార్థన చేయడం. అప్పుడు క్రీస్తు రక్తము నీ ప్రతి పాపమును కడిగి వేయడానికి సహాయకరంగా ఉంటుంది. నీవు వెలుగులో నడిచినప్పుడు. గుర్తుపెట్టుకోవాలన్నమాట. వెలుగులో నడవడం ఏమిటో ఒక వ్యక్తి ఇక్కడ మనం చూసినప్పుడు క్రైస్తవుడయ్యాడు. పాపం క్రైస్తవుడు అయిన తర్వాత చేశాడు. అతను దాన్ని గురించి 22వ వచనంలో పేతురు దాన్ని గురించి చెప్తూ, కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించును. నీ హృదయ ఆలోచనలో కూడా పొరపాటు అయితే దాన్ని క్షమించాలనుకుంటే దేవునికి వేడుకో. నీవు మారు మనసు పొంది కనుక నీవు మారు మనసు పొంది దేవునికి వేడుకొని పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేసి ఒప్పుకొని అట్లా నీ పాపములు క్షమింపబడిన కనుక ఈ గారడి సీమోను క్షమాపణకి దేవుని రెండవ నియమానికి ది సెకండ్ లా ఆఫ్ పార్డన్ ఆఫ్ గాడ్ అనే సెకండ్ లా ఆఫ్ పార్డన్ అనే దానికి మాదిరికరంగా ఉన్నాడు. కనుక క్షమాపణకి దేవుని రెండవ నియమానికి మనం చక్కటి ఉదాహరణగా గారడి సీమోను చూసాం. కనుక గారడి సీమోను ఆఖరికి నేను ఘోరమైన పాపమును దుష్టత్వాన్ని చేశాను కనుక మీరే నా కొరకు ప్రార్థన చేయడి, నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందు, నీవు పాపాలు క్షమింపబడినని చెప్పినప్పుడు అప్పుడు వారు మారు మనసు కొరకు తన కొరకు ప్రార్థన చేయమని అడగడం అనేది సమాధానం మనకి కనిపిస్తుంటుంది. కనుక రక్షణలో నిలిచి కొనసాగడానికి నేనేం చేయాలి? రక్షణలో నిలిచి కొనసాగడానికి నీవు క్రైస్తవుడు అయిన తర్వాత పాపం చేసిన అట్లా ఆ పాపాలకి క్షమాపణకి క్రీస్తు యొక్క రక్తం ఎవరికి సహాయం చేస్తుందంటే ఎవరు వెలుగులో నడుస్తారో, ఎవరు పాపాలని గ్రహించి మారు మనసు పొందుతారో, ఎవరు పాపముల్ని తప్పుడు ఆలోచనలు దురాలోచనలు దేవుని ఎదుట ఒప్పుకుంటారో ఆ పాప క్షమాపణ కొరకు ప్రార్థించిన వారికి, వెలుగులో నడుస్తూ జీవించిన వారికి క్రీస్తు యొక్క రక్తం ఎప్పుడూ సహాయపడుతుంటుంది. దేవుని చిత్తమైతే రాబో ప్రభు దినాన ఈ వెలుగులో నడవడం అంటే ఏమిటి, నేను పాపం చేసినప్పుడు ఏ విధంగా వెలుగులో నడిచేది, ఆ వెలుగులో నడిచే ఆ సంబంధ బాంధవ్యము నా యొక్క పాపాలని మారు మనసుతో కూడిన ఒప్పుకోలుతో కూడిన నా పాపాలని నేను వేడుకుంటే దేవుడు క్షమిస్తాడు అనే విషయాన్ని మనం అభ్యాస సిద్ధంగా మన జీవితానికి అలవర్చుకొని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. కనుక ఈ విషయంలో గతంలో చూసిన పాఠాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ఇప్పుడు ఆలోచన చేసాం. గతంలో అయితే నేను రక్షింపబడటకు ఏమి చేయాలి అని చూసాం. ఇప్పుడైతే ఆ రక్షణలో నిలిచి ఉండటానికి నేనేం చేయాలి, రక్షణలో కొనసాగడానికి నేనేం చేయాలి, అందులో 3 ప్రాముఖ్యమైన అంశాలని మనం చూసాం. అంశాలు ఏమిటంటే మొదటగా మనం చూసిన అంశం, నీవు ఒకప్పుడు రక్షింపబడిన తర్వాత ఎల్లప్పుడూ రక్షింపబడిన వాడుగానే మిగిలిపో. నీ తప్పుపోయే భ్రష్టుడయ్యే అవకాశం ఉంటుంది, తొట్టిల్లే అవకాశం ఉంటుంది. రెండవదిగా నేను నిజంగా రక్షింపబడ్డానని తెలుసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నీవు క్రైస్తవుడు అయిన తర్వాత పాపం చేస్తే ఈ రెండవ నియమం
దేవుని యొక్క క్షమాపణ కొరకైన ఈ రెండవ నియమం ఉంది. ఆ నియమం ఏమిటంటే క్రీస్తు యొక్క రక్తములో వెలుగులో నడిచి మారుమనసు పొంది ఒప్పుకొని ప్రార్థించే వారికి ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు యొక్క రక్తం సహాయం చేస్తుంది. కనుక మనం అలాగూ క్రీస్తులో మన యొక్క రక్షణని ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా నిలబడాలి అనే విషయాన్ని ఇంతవరకు ధ్యానించే అవకాశంలో ఓపికతో విన్నవారికి ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. మనం కలిసి ప్రభు